అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసము 9వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. దగ్గరికి రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనమునందు, దేవుని దగ్గరికి రండి, అప్పుడైనా మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను శుద్ధిపరచుకొనుడి. మీ హృదయాంతరంగమునందు ఎల్లప్పుడూ దేవునితో దగ్గర సన్నిహితము కలిగి ఉండవలెను. ఇంకా అత్యధికముగా ఆయన్ను సమీపించి జీవించవలెను అను తపన ఉండవలెను. అప్పుడే దేవుని సముఖమునందు గల ఆనందమును గ్రహించగలము, దేవునిక ప్రేమచే నింపబడి ఉండగలము. దేవా, నేను నీ యొద్దకు ఇంకాను సమీపించి చేరుటయే నా వాంఛ భూమిలో అని భక్తుడు పాడుచున్నాడు కదా. అదే విధముగా దేవుని సముఖమునందు మోకరించి ఆయనను ప్రేమతో తేరిచూచి, తండ్రి, నేను నిన్ను ఇంకాను సమీపించి చేరవలెనే, పరిశుద్ధత యందును ప్రార్థన యందును నిన్ను సమీపించి చేరవలెనే, నీతో సహవాసము కలిగి ఉండుటకు, నీలో నిలిచి ఉండుటకు ఇంకాను సమీపించి చేరవలెను అని అడుగుడి. భక్తుడగు యాకోబు రాయిచున్నాడు, మన దేవుని వద్దకు వచ్చి చేరుచున్నప్పుడు నిశ్చయంగానే ఆయన మన యందు చేరి వచ్చును. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయన విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. మొదటి దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం. ఈ సంగతిని గూర్చి యేసుక్రీస్తు కొత్త నిబంధన యందు ఒక చక్కటి ఉపమానమును చెప్పాను. తప్పిపోయిన కుమారుని గూర్చిన ఉపమానం మీరు ఎరిగియుందురు. తన తండ్రి యొద్దకు వచ్చునట్లు తప్పిపోయిన కుమారుడు తీర్మానించినప్పుడు, తప్పిపోయిన కుమారుని కంటే తండ్రి అత్యధిక సంతోషముతో కుమారుని ఎదుర్కొని పరిగెత్తుకొని వచ్చాను. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, ఆ కుమారుడు లేచి బయలుదేరి తన తండ్రి వద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికెరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. మన యొక్క ప్రభు ఎటువంటి వాడు? ఆయన పాపిని ప్రేమించువాడు, వారిని పరిశుద్ధపరచుటకు జాలియు ప్రేమయు గలవాడు. తన యొద్దకు వచ్చుచున్న ప్రతి ఒక్కరిని ఆయన వెలుపట త్రోసివేయనివాడు. లోకమునందు పలు మతములను మార్గములను కలదు. ప్రతి ఒక్క మార్గమునందును మనుష్యుడు దైవమును అన్వేషిస్తూ అలయిచూ తిరుగుచున్నాడు. పుణ్యస్థలములను వెతుకుచూ అలయిచున్నాడు. పర్వతముల యందును గుహల యందును వెళ్ళి తపస్సు ఉండవచ్చునా అని మనుషులు అన్వేషిస్తూ అలయిచున్నారు. మరి కొంతమంది తమ యొక్క శరీరమును అంతరంగమును బాధపరుచుకొనుచు మేకుల పాన్పు మీద పండుకొని లేక తలకిందులుగా నిలబడి దేవుని చూచుటకు ప్రయత్నించుచున్నారు. అయితే ప్రేమగల రక్షకుడైన యేసు మనుషుడు తన్ను వెతికేంత వరకు కూడాను కనిపెట్టుకుని ఉండుటలేదు. ఆయన మనుషుణ్ణి వెతుక్కుంటూ వచ్చాను. ఆయన సెలవిచ్చున్నాడు, ఇదిగో నేను తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువైన యేసు మీ అంతరంగం యొక్క గుమ్మమును తట్టుచున్నాడు. నేటి ధ్యానమునకై మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమునందు ఎక్కువ సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. నేటి వేద పఠనము ఉదయము లేవియ కాండము 6 మరియు 7 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 మొదలుకొని 30 వచనం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.